సో ఇది కోటెక్స్ డెమో అకౌంట్. ఈ డెమో అకౌంట్లో నేను కొన్ని ట్రేడ్స్ చూశాను. మీరు ఈ డేట్ చూస్తే 7/5/2025. సో ఇక్కడ చూడండి 7/5/2025 రైట్. సో ఇక్కడ చూస్తే అమౌంట్ అండ్ ప్రాఫిట్ అని ఉంది కదా ఇక్కడ, అంటే పైది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇది ప్రాఫిట్ వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఓకే, సో ఈ పైన ఏదైతే ఉందో అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇక్కడ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్లో మనకి 1880 వచ్చిందంటే 880 ప్రాఫిట్ ఓవరాల్గా. ఓకే, సో నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఒకసారి ఇది తీసేద్దాం. యా, సో నెక్స్ట్ ట్రేడ్ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ ఏమీ రాలేదు, అంటే 1000 లాస్ అయింది అక్కడ. నెక్స్ట్ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1860 అంటే 860 ప్రాఫిట్. అగైన్ ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, 1000 ఇన్వెస్ట్మెంట్ చేశాను, సెల్ ట్రేడ్ తీసుకుంటే 1910 అంటే 910 ప్రాఫిట్. అగైన్ చూస్తే మళ్ళీ ప్రాఫిట్ 930. తర్వాత మళ్ళీ 1 లాస్, 1000 సెల్ చేశాను, సెల్ ట్రేడ్ తీసుకున్నాను, 0 రూపీస్ అంటే లాస్ అయింది 1000. అగైన్ 1000 ఇన్వెస్ట్మెంట్ చేశాను, 1850 అంటే 850 ప్రాఫిట్. మళ్ళీ సెల్ ట్రేడ్ తీసుకున్నా, 850 ప్రాఫిట్. 1850 అంటే 1000 ఇన్వెస్ట్ చేస్తే బ్యాక్ 1850 వచ్చింది, 850 ప్రాఫిట్ అయింది. సో అగైన్ ప్రాఫిట్, అగైన్ ప్రాఫిట్, అగైన్ profit, again sell trade profit, again sell trade profit, again sell trade profit. చూసారా? సో ఇక్కడ మొత్తం ట్రేడ్స్లో ప్రాఫిట్స్ 2 3 4 5 6 7 8, ఒక లాసు 9 10 11, 2 loss, 11, right? 11 profit rates and 2 losses. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ, పర్టికులర్ స్ట్రాటజీ, మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ నాలెడ్జ్ అప్లై చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. ఏదైతే మనం ఒక ఏమంటారు, ఒక ఫ్లూక్గా చేస్తే అది వర్కౌట్ అవ్వదు, అది లైక్ గ్యాంబ్లింగ్ లాగే అవుతుంది. బట్ మనం ఒక పర్టికులర్ ఒక స్ట్రాటజీ సెట్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.